డైరెక్ట్గా కలవచ్చు కదా. హీస్ ఫ్లయింగ్. ఎస్, హీస్ కమింగ్ ఫర్ యూ. యుఎస్లో చాలా వర్క్ ఉంది, అయినా ఏదో అర్జెంట్ వర్క్తో ఇండియాకి వెళ్ళాలన్నాడు. ఏదో న్యూ ప్రాజెక్ట్ వర్క్ అనుకుంటా. అంత ఆత్రంగా ఇండియాకి వచ్చేస్తా అన్నాడు. క్రేజీ ఫెలో కదా. మదన్, స్ట్రైట్గా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. లెట్స్ క్లియర్, ఓకే? హలో నందు, మదన్ తోటి చాలా ఇంపార్టెంట్ టాపిక్లో ఉన్నాను. నీకు మళ్ళీ చేస్తాను. ఇండియా వస్తున్నావంట కదా, హ్యాపీ జర్నీ. ఇప్పుడు పాయింట్కొద్దాం. నేను చెప్పినా నువ్వు నమ్మని నిజం, నందుకి నాకు మధ్యలో ఏమీ లేదని. ఇప్పుడు నమ్ముతావా? నమ్మవు. నీపైన అపారమైన ఇష్టం ఉందంటే నమ్ముతావా? సో నీకు నాకు సంబంధించిన విషయం నువ్వేది నమ్మవన్నమాట, రైట్? అయితే ఏంటి? సో చాల్ మదన్, నా ఓపిక బీపీ మొత్తం బోర్డర్ క్రాస్ అయిపోయింది. చాలు. యో మై వరల్డ్ అనుకున్నా, కానీ కాదు. అసలు నాకు వాల్యూ లేని చోట ఉన్నానని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇదంతా ఆపు, స్ట్రైట్ పాయింట్కి రా. మనిద్దరం కలిసి ఉండలేం. లెట్స్ గెట్ డివోర్స్డ్. డైవోర్స్ అప్లై చేద్దాం. మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద డివోర్స్ తీసుకుందాం. 6 monthsలో డివోర్స్ ఎలా అయినా వచ్చేస్తాయి. డివోర్స్కి లాయర్ మీరు మాట్లాడుకున్నారా? నేను మాట్లాడానా? అడ్వాన్స్కి పేమెంట్ మీరిస్తారా? నేను పే చేసేయనా? ఏంటి మాట్లాడుకున్నారా, మాట్లాడతావానా? ఓ, ఇది కూడా నమ్మట్లేదు కదా. ఒకప్పుడు నాకు నందుకి మధ్యలో లవ్ ఉండేది, ఇప్పుడు లేదు. ఇదే ఫ్యాక్ట్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా. స్టాప్ ఇట్ ప్రియా, ఇంక నాటకాలు నా ముందొద్దు. ఒకప్పుడు మంచి మదన్ని చూసావు, ఇప్పుడు నేనేంటో చూపిస్తా. ఏంటి మ్యూచువల్గా డివోర్స్ తీసుకుందామా? ఎందుకు? మీ ఇద్దరు కలిసి లేచిపోదామనా? చేసిన మోసానికి యూ హ్యావ్ టు పే. శిక్ష అనుభవించాలి, అనుభవించేలా చేస్తా. హలో, చెప్పండి సార్. నీ వైఫ్ కేసు ఏమైంది? నేనే గెలుస్తాను సార్. ఎల్లుండికి వాయిదా పడింది. నైస్. లాయర్తో నేను మాట్లాడతా. ఎంత ఖర్చైనా నేను పెడతా. కేసు మాత్రం నువ్వే గెలవాలి. థ్యాంక్ యూ సార్. ఓకే. ఎస్ శ్వేత. నందు జాబ్ రిజైన్ చేశాడు సార్. వాట్? ఎస్ సార్, నందు జాబ్ రిజైన్ చేశాడు. ఓకే. డ్రామా 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 డ్రామా. వావ్, సూపర్. ఇక్కడ మేడం గారేమో డివోర్స్ అనడం, అక్కడ సార్ గారు ఇండియాకి రావడం, జాబ్ రిజైన్ చేయడం. చెడి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, డైరెక్షన్ ప్రియాజీ. గుడ్ గెస్ మదన్. నేను నీకు ఇప్పుడు ఏం చెప్పినా గుర్తుండదు. తాగున్నావు కదా, తాగిన దిగాక మాట్లాడుకుందాం. చెప్పు. నిన్నే. అవును, నువ్వు చెప్పినవన్నీ నిజాలే. నేనే నందుని రిజైన్ చేయమన్నా, సరేనా? అంటే కావాలని నన్ను టార్చర్ చేస్తారు కదా, కావాలని మళ్ళీ మళ్ళీ నన్ను చేద్దామని చేస్తారు కదా. చెప్పా కదా నీకేం మాట్లాడినా గుర్తుండదని. సో ఇదంతా ప్రీ ప్లాన్ అన్నమాట. నన్ను వదిలించుకోవడానికి మీరు ముందే వేసుకున్న పర్ఫెక్ట్ ప్లాన్ అన్నమాట. నన్నెంత టార్చర్ చేసినాక నేనెందుకు వదులుతా? ఐ విల్ టీచ్ యూ ఎ లెసన్. చీటర్, చీటర్, నన్ను మోసం చేసినావు. యు ఆర్ ఎ చీటర్.